హలో ఎవ్రీవన్, ఈరోజు మనం చూడబోయేది లాప్లాస్ ట్రాన్స్ఫార్మ్ ఆఫ్ పీరియాడిక్ ఫంక్షన్. లాప్లాస్ ట్రాన్స్ఫార్మ్ ఆఫ్ పీరియాడిక్ ఫంక్షన్. పీరియాడిక్ ఫంక్షన్ పిఎఫ్ కింద రిప్రజెంట్ చేస్తున్నాం. దీని యొక్క డెఫినేషన్ చూసుకుంటే మనకి ఎఫ్ ఆఫ్ టీ అనేది పీరియాడిక్ ఫంక్షన్ with పీరియడ్ ఏ అయితే ఏ అవ్వాలంటే అది ఎఫ్ ఆఫ్ టీ ప్లస్ ఏ ఈజ్ ఈక్వల్స్ టు ఎఫ్ ఆఫ్ టీ అనే కండిషన్ మీకు సపోర్ట్ చేయాలి. ఎగ్జాంపుల్ చూద్దాం. బేసిక్ ఎగ్జాంపుల్ ఎఫ్ ఆఫ్ టీ ఈజ్ ఈక్వల్స్ టు sin 2π plus t ఈజ్ ఈక్వల్స్ టు sin t. ఇక్కడ మీకు పీరియడ్ వచ్చేసి ఏ ఈక్వల్స్ టు 2π. సైన్ ఆఫ్ 2π ప్లస్ టీ అంటే sin 2π ఆల్ సిల్వర్ టీ కప్స్. ఇది ఫస్ట్ క్వాడ్రంట్లోకి వచ్చింది. ఫస్ట్ క్వాడ్రంట్లో సైన్ పాజిటివ్ కాబట్టి sin t అంతే. అలాగే ఇంకోటి చూద్దాం. ఎఫ్ ఆఫ్ టీ ఈజ్ ఈక్వల్స్ టు cos 2π plus t. ఇది కూడా మీకు cos t అయితే ఈ పీరియడ్ కూడా అది అంతే. థీరం చూసుకోవాలంటే థీరం వచ్చేసి ఎఫ్ ఆఫ్ టీ said to be a periodic function with period a then Laplace transform of f of t is equals to 1 by 1 minus e power minus as integral 0 to a e power minus st f of t dt. ఈ కండిషన్ సాటిస్ఫై చేయాలి. నోట్, ఇందులో మనకి బాగా యూజ్ అయ్యే ఫార్ములా ఏమన్నా ఉందంటే e power x minus e power minus x e power x plus e power minus x is equals to tan hx. ఈ ఫార్ములా మనకి బాగా యూజ్ అవుతుంది. ఎందుకంటే మీరు లాస్ట్కి సాల్వ్ చేసే లాస్ట్కి ఎరైవ్ అయ్యేది ఈ ఫార్మాట్లోకి ఎరైవ్ అవుతారు. ఈ ఫార్మాట్లోకి ఎరైవ్ అయ్యాక మీరు దాన్ని tan hx రూపంలోకి మార్చాలి అంతే. ఇప్పుడు మెయిన్ ఎగ్జాంపుల్స్లోకి వెళ్దాం. ఎగ్జాంపుల్ 1. Given f of t is equals to e at 0 less than or equals to t less than t by 2 minus e at t by 2 less than or equals to t less than t. ఇది మీకు ఇచ్చిన కండిషన్. మీకు ఇచ్చిన ఇంకో కండిషన్ వచ్చేసి ఎఫ్ ఆఫ్ టీ ప్లస్ క్యాపిటల్ టీ ఈజ్ ఈక్వల్స్ టు ఎఫ్ ఆఫ్ టీ ఫర్ ఆల్ వాల్యూస్ ఆఫ్ టీ. ఇది మీకు ఇచ్చిన క్వశ్చన్. సొల్యూషన్ చూద్దాం. మనకి ఇది ఎఫ్ ఆఫ్ టీ ప్లస్ టీ ఈజ్ ఈక్వల్స్ టు ఎఫ్ ఆఫ్ టీ అన్న దాంట్లోనే మనకి పీరియడ్ ఉంది. ఏంటిది? క్యాపిటల్ టీ అని పీరియడ్ ఏ ఈజ్ ఈక్వల్స్ టు క్యాపిటల్ టీ. ఇప్పుడు దీన్ని మనం ఫార్ములాలో అప్లై చేద్దాం. Laplace of f of t is equals to 1 by 1 minus e power minus as integral 0 to a e power minus st f of t dt 0 to a. ఇప్పుడు మనకి క్వశ్చన్లో ఏముంది? క్వశ్చన్లో మీకు జీరో ఇక్కడ మీకు 0 to a అని ఇచ్చాడు. ఇది మీకు ఇక్కడ లోవర్ లిమిట్ వచ్చేసి అంటే మీకు ఇక్కడ టీ వాల్యూ ఎక్కడి నుంచి అవుతుందంటే 0 less than or equals to t less than a. కానీ మనకి ఇచ్చిన దాంట్లో
లోవర్ లిమిట్ వచ్చేసి ఇది, అప్పర్ లిమిట్ వచ్చేసి ఇది. ఓకేనా? అది ఇది సబ్స్టిట్యూట్ చేసేద్దాం. 1/1 - e⁻− a అంటే ts ఇంటిగ్రల్ 0 to a కాదు t 0 to t e⁻st f of t. ఇప్పుడు ఈ 0 to tని మనం 2 ఇంటర్వల్స్ కింద సబ్స్టిట్యూట్ డివైడ్ చేద్దాం. ఎలా అంటే 1/1 - e⁻st 0 to t/2. 0 to t/2 అంటే మనకి వాల్యూ ఏముంది? ఈ ఉంది. ఈ t/2 నుంచి t కంటే -e ఉంది. రాద్దాం. e⁻st e dt ప్లస్ t/2 to t e⁻st -e, ఈ వాల్యూ చూసాం కదా ఇప్పుడే, dt. ఇప్పుడు దీన్ని సాల్వింగ్ చేయాలి. 1/1 - e⁻st దీని యొక్క డిఫరెన్షియేషన్ ఏమైంది మనకి? ఇంటిగ్రేషన్ ఏమైంది? e⁻st by s into e 0 to t/2 minus e⁻st by -s into e. దీని యొక్క ఇంటర్వల్స్ వచ్చేసి t/2 to t. ఇప్పుడు దీన్ని మనం వాల్యూస్ లోపల మల్టిప్లై చేద్దాం. ఈ కామన్ తీద్దాం బయటికి. e/1 - e⁻st వాల్యూ సబ్స్టిట్యూట్ చేద్దాం. ఇది ఇక్కడ మనకి మైనస్ వచ్చింది, -s. ఓకేవా? ఎందుకంటే దీన్ని ఇంటిగ్రేషన్ చేసినప్పుడు -s డినామినేటర్లోకి వచ్చింది. వాల్యూస్ పుట్ చేద్దాం. e⁻st/2 by -s, మైనస్ ఆఫ్ మైనస్ అంటే ప్లస్ 1/s ప్లస్ 1/s. ఇప్పుడు మైనస్ మైనస్ ప్లస్ అయింది. e⁻T by s ప్లస్ e⁻st by 2 by -s. ఇది మైనస్ అవుతుంది. మైనస్ కాదు, ప్లస్ బై మైనస్. ఇప్పుడు దీన్ని మనం ఎలా రాయచ్చు అంటే e/s into 1 - e⁻st into 1 plus e⁻st minus 2 e⁻st/2. ఓకేనా? దీన్ని ఎలా రాయచ్చు? e/s into 1 - e⁻st క్యాపిటల్ T, ఇది క్యాపిటల్ T. టైం పీరియడ్ మనకి క్యాపిటల్ T కదా, టైం పీరియడ్ క్యాపిటల్ T చెప్పాలి కదా మీరంతా. ఇక్కడ ఇది క్యాపిటల్ T, నాకు ఇప్పుడే గుర్తొచ్చింది. ఎస్, క్యాపిటల్ T, క్యాపిటల్ T. ఎలా రాయచ్చేది? a+b ది హోల్ స్క్వేర్ ఆ ఫార్మాట్లోనే ఉందిగా. 1 - e⁻st/2 ది హోల్ స్క్వేర్. ఇప్పుడు దీన్ని e into 1 - e⁻st/2 ది హోల్ స్క్వేర్ బై s ఇంటూ దీన్ని ఎలా రాయొచ్చు? a² - b² ఫార్మాట్లో 1 - e⁻st/2 into 1 plus e⁻st/2.
ఇప్పుడు ఈ స్క్వేర్లో ఇది ఒకటి క్యాన్సిల్. ఏం మిగిలింది లాస్ట్కి మనకి? ఈ ఇంటూ 1 మైనస్ ఈ పవర్ మైనస్ ఎస్టీ బై 2 బై ఎస్ ఇంటూ 1 ప్లస్ ఈ పవర్ మైనస్ ఎస్టీ బై 2. ఇప్పుడు దీన్నే మీరు ఎలా రాయొచ్చు? దీన్ని మీరు ఆలోచించండి, నేను చెప్తా ఒక 2 minutes. ఇప్పుడు మీరు దీన్ని, ఇదే మీ క్రూషియల్ పాయింట్, అందుకే నేను మీకు 2 minutes ఆలోచించమని ఏం చేయించాలి. ఇప్పుడు మనం దీనికి ఈ ఇంటూ ఈ పవర్ మైనస్ ఎస్టీ బై 4 by s into e power st by 4 1 minus e power minus st by 2 1 plus e power minus st by 2. ఇలా రాసుకోవచ్చా లేదా? రాసుకోవచ్చు. నేనేం చేశా అంటే మల్టిప్లై అండ్ డివైడ్ బై ఈ పవర్ st by 4. ఇది నేను చేసింది. ఇది చేశాక ఈ బై ఎస్ ఇంటూ ఈ పవర్ ఎస్టీ బై 4 మైనస్ ఈ పవర్ మైనస్ ఎస్టీ బై 4 బై ఈ పవర్ ఎస్టీ బై 4 ప్లస్ ఈ పవర్ మైనస్ ఎస్టీ బై 4. ఇది ఎలా ఉంది? నాకు చెప్పినట్టే ఉందా? ఈ పవర్ ఎక్స్ మైనస్ ఈ పవర్ మైనస్ ఎక్స్ బై ఈ పవర్ ఎక్స్ ప్లస్ ఈ పవర్ మైనస్ ఎక్స్ అంటే tan hx. ఇక్కడ మనకి ఎక్స్ వచ్చేసి ఎస్టీ బై 4 ఈ ఇంటూ tan h ఆఫ్ ఎస్టీ బై 4. ఇది మీ ఆన్సర్, దీని ఆన్సర్. అర్థమైందా అనుకుంటున్నాను. కావాలనుకుంటే ఇంకోసం చేద్దాం. ఎగ్జాంపుల్ 2. f of t is equals to in t where t less than 0 less than t less than a 2a minus t where a less than or equals to t less than 2a. f of t plus 2a is equals to f of t. ఇది మనకి ఇచ్చింది. దీని సొల్యూషన్ కనుక్కుందాం. ఇప్పుడు మనకి ఇచ్చిన దాంట్లో ఎఫ్ ఆఫ్ టీ ప్లస్ 2a ఈజ్ ఈక్వల్స్ టు ఎఫ్ ఆఫ్ టీ దాంట్లో మనకి పీరియడ్ అనేది 2a అని తెలుస్తుంది. పీరియడ్ 2a అని తెలుస్తుంది కాబట్టి సబ్స్టిట్యూట్ చేద్దాం. ఎఫ్ ఆఫ్ టీ ఈజ్ ఈక్వల్స్ టు 1/1 మైనస్ ఈ పవర్ మైనస్ 2as ఇంటూ 0 to 2a ఈ పవర్ మైనస్ st f of t dt. ఇప్పుడు దీన్ని ఎలా రాద్దాం అంటే వేరే సపరేట్ చేసేద్దాం. 1/1 మైనస్ ఈ పవర్ మైనస్ 2as ఇంటూ 0 to a. 0 to a మనకి t వాల్యూ ఈ పవర్ మైనస్ st ఇంటూ t dt ప్లస్ a to 2a ఈ పవర్ మైనస్ st ఇంటూ 2a మైనస్ t dt. ఇలా రాయొచ్చు. ఇప్పుడు దీన్ని సపరేట్ చేద్దాం, ఇంటిగ్రేషన్ చేసేద్దాం. 1/1 మైనస్ ఈ పవర్ మైనస్ 2as ఇంటూ t ఇంటూ ఈ పవర్ మైనస్ st బై మైనస్ s minus 1 into e power minus st by s square 0 to a introduce plus 2a minus t 2a minus t into e power minus st by minus s minus of minus plus
e power minus st by s square a to 2a to 2a. ఇప్పుడు దీనికి ఇంకా ఫర్దర్ సాల్వింగ్ చేద్దాం. 1/1 minus e power minus 2as minus t e power minus st by s minus e power minus st by s square 0 to a plus minus of 2a minus t e power minus st by s plus e power minus st by s square 0 to 2a bracket close. ఇప్పుడు వాల్యూస్ వచ్చేసేద్దాం. 1/1 minus e power minus 2as into minus a e power minus as by s minus e power minus as by s square plus 1 by s square plus e power minus 2as by s square plus ae minus a power minus s by s minus e power minus as by s square. ఇప్పుడు దీన్ని సాల్వ్ చేద్దాం. ఇంకా ఫర్దర్ ఫర్దర్ 1 minus e power minus 2as into 2 e power minus as by s square plus 1 by s square plus e power minus 2as by s square. ఇది మీకు మిగిలిన టర్మ్స్. ఇప్పుడు దీన్ని 1 by s square తీద్దాం. 1 minus e power minus 2as into 1 plus e power minus 2as minus 2 e power minus as. దీని అలాగా అంటే 1 by s square 1 minus e power minus 2as to 1 minus e power minus as the whole square. ఇలా రాయొచ్చు. దీన్ని ఇప్పుడు సపరేట్ చేద్దాం. దీన్ని చేసేద్దాం ఏ స్క్వేర్ మైనస్ బీ స్క్వేర్ ఫార్మేట్లో ఉంటుంది. 1 by s 1 minus e power minus as the whole square 1 plus e power minus as into 1 minus e power minus as. ఇది క్యాన్సిల్. ఇప్పుడు మనకు వచ్చేది 1 by s square into 1 minus e power minus as by 1 plus e power minus as. ఇప్పుడు మల్టిప్లై అండ్ డివైడ్ బై e power as by 2. e power as by 2. ఫర్దర్ సాల్వింగ్ చేస్తే 1 by s square e power as by 2 minus e power minus as by 2 by e power as by 2 plus e power minus as by 2. దీన్ని ఇప్పుడు ఎలా అంటే 1 by s square tan of h of as by 2 ఇలా రాసుకోవచ్చు. ఓకేనా? అంతే. ప్లస్ ట్రాన్స్ఫార్మ్ ఆఫ్ పీరియాడిక్ ఫంక్షన్ అంటే ఇంకా అంతే, ఇంకేం ఉండదు. ఈజీ హోంవర్క్ ఇస్తా. హోంవర్క్ సంఖ్య మీరు చూడండి. ఏమైనా డౌట్స్ ఉంటే కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. f of t is equals to e into sin omega t at 0 less than t less than pi by omega. f of t plus pi by omega is equals to f of t. Second, f of t is equals to t to 0 t less than 1 less than t less than 2, and f of t plus 2 is equals to f of t. ఇవి మీకు ఇచ్చే హోంవర్క్స్.
చేయండి. మీకు ఏమైనా డౌట్స్ ఉంటే నన్ను అడగండి, నేను చెప్తాను. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. బాయ్.